ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 4 జూలై 2025 శుక్రవారం పంచాంగ వివరాలు, తారాబలము, చంద్రబలము, ఈరోజు నక్షత్రాల వారిగా పఠించాల్సిన స్తోత్రాల గురించి ఇక్కడ వివరిస్తున్నాను. ఈ స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, శుక్లపక్షము, శుక్రవారము, గురువాసము అని కూడా అంటారు. ఈరోజు సూర్యోదయ కాలం ఇంకి తిథి నవమి సాయంత్రం 4:33 వరకు ఉంటుంది. తదుపరి దశమి వస్తుంది. నక్షత్రము చిత్తా నక్షత్రము ఈరోజు సాయంత్రం 4:51 వరకు ఉంటుంది. ఆ తర్వాత స్వాతి వస్తుంది. చంద్రుడు కన్యారాశిలో 1 జూలై 2025 నుంచి 4 జూలై 2025 వరకు సంచరిస్తాడు. వర్జము ఈరోజు రాత్రి 11:09 నుండి మధ్యరాత్రి 12:57 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఈరోజు ఉదయం 8:24 నుంచి 9:16 వరకు మరియు మధ్యాహ్నం 12:46 నుండి 1:39 వరకు ఉంటుంది. ఇక రాహుకాలాన్ని పరిశీలిస్తే ఈరోజు ఉదయం 10:42 నుంచి 12:22 వరకు. అమృత గడియలు ఈరోజు ఉదయం 9:39 నుంచి 11:27 వరకు. యోగము శివ ఈరోజు ఉదయం సాయంత్రం 7:35 వరకు ఉంటుంది. తదుపరి సిద్ధే యోగం వస్తుంది. బాలవ ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3:19 వరకు. తదుపరి కౌలవ ఈరోజు సాయంత్రం 4:33 వరకు ఉంటుంది. ఇకపోతే సూర్యుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. 15 జూన్ 2025 నుంచి 16 జూలై 2025 వరకు. అశుభ సమయాలు గుళికా సమయాన్ని పరిశీలిస్తే 7:24 ఉదయం నుండి 9:03 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3:37 నుంచి 5:16 వరకు ఉంటుంది. సూర్యోదయం ఈరోజు ఉదయం 5:46 అవుతుంది. సూర్యాస్తమయం 6:54 అవుతుంది సాయంత్రం. చంద్రోదయం మధ్యాహ్నం 1:29 చంద్రాస్తమయం మధ్యరాత్రి 12:33 వరకు. దిన ప్రమాణం 13:08. అభిజిత్ లగ్నము మధ్యాహ్నం 12:20 వరకు ఉంటుంది. రాత్రి ప్రమాణము 10:51 ఉంటుంది. ప్రయాణాలకు పడమర వాట్సులు అవుతుంది కాబట్టి పడమర వైపు ప్రయాణించకూడదు. పడమర వైపు ప్రయాణించాలంటే ముందుగా ఇంట్లో వచ్చి బయలుదేరి తూర్పు వైపు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి ఒక రౌండ్ కొట్టిన తర్వాత పడమర వైపు వెళ్ళవలను. లేదా ఇంట్లో వచ్చి బయలుదేరకుండా పెరుగు కానీ చక్కెర కానీ తిరిగి బయలుదేరడం వల్ల మీరు పోయిన చోట ఇబ్బంది జరగకుండా ఇవి దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ఇక తారాబలం, చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు తారాబలం నక్షత్రము చిత్తా నక్షత్రం కాబట్టి మృగశిర, చిత్తా, ధనిష్ట వారికి జన్మతార అవుతుంది. కాబట్టి జన్మతార మంచిది కాదు. తప్పని పరిస్థితుల్లో ఏదైనా పనిచేయాలంటే